భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు గడిచిపోయిన మోస్ట్ నెగ్లెక్టెడ్ వింగ్ బీసీస్. ఈ దేశ జనాభాలోనే గణాంకాల ప్రకారం బీసీల సంఖ్య 53% నుంచి 56% ఉందనేది మనకు తెలిసిన విషయమే. కానీ అటువంటి బీసీలకు అనాది కాలంగా అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో కొంచెం చైతన్యవంతమైనటువంటి బీసీ వర్గాల్లో ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవాలని, వారి గణాంకాలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్స్ కూడా ఇచ్చి వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు సమాన స్థాయికి తీసుకురావాలనేటటువంటి ఆలోచన మేధావర్గంలో అయితేనేమి ఈ మిగతా ప్రజల్లో రావడం జరిగింది. అయినా ప్రభుత్వాలు నిమ్మకు నీరుతున్నట్లు వారి యొక్క గణాంకాలు తీయడం లేదు. ఈ మధ్యనే మోడీ గారు కూడా గణాంకాలు తీస్తామని చెప్పారు, సంతోషమే. కానీ మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ, తర్వాత కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో ఇదివరకే బీసీల యొక్క గణాంకాలు తీయడం జరిగింది. వారి దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్స్ కూడా ఇస్తామని మొన్న తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక జీవో 9 అనేది ఇష్యూ చేయడం కూడా జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు దానిపైన చర్య తీసుకోవడం లేదు అనేది ఈరోజు బీసీలందరూ కూడా ముక్త కంఠముతో ఈరోజు ప్రశ్నిస్తున్నారు. మేము అడిగేది ఏం లేదు, సామాజికంగా వెనకబడినాం, చాలా ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ వేళకు ఒక అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు అడుగు పెట్టని కులాలు కూడా ఈరోజు బీసీలలో చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఒక చదువుకో వస్తే చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది దూరంగా ఈరోజు మనం చూస్తున్న బీసీ కులాలు. వాళ్ళందరికీ సమానమైనటువంటి న్యాయం జరగాలంటే ఈ కులగణన అనేది జరిగి తీరాలా. జరిగిన తర్వాత ఏ కులాల్లో ఎట్లున్నాయో చూసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని కూడా ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది. మనకు రాజ్యాంగం ఏమి వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పలే. సెంట్రల్ గవర్నమెంట్లో తర్వాత ఈ ఎమ్మెల్యేలలో ఈరోజు మనకు రిజర్వేషన్స్ లేవు. ఎందుకంటే మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము రిజర్వేషన్స్ 50% కంటే మించకూడదు అనేది కూడా ఒక తీర్పులో రావడం జరిగింది. అయితే తమిళనాడు ప్రభుత్వము 69% వరకు కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనకు రాజ్యాంగంలోనే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఒకటి ఉన్నాయి. దాని ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది. ఏమని, ఏ రాష్ట్రంలో అయితే ఏ వర్గాల వాళ్ళు వెనకబడి ఉన్నారో వారి కోసము ఒక ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారు. వారి కోసం వారికి సామాజికంగా ఆర్థికంగా వాళ్ళను పైకి తీసుకురావడానికి వాళ్ళ అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పథకాలు కూడా ప్రవేశపెట్టచ్చని మన రాజ్యాంగం ప్రభుత్వాలకు హక్కు ఇచ్చింది, వాళ్ళకు అధికారం ఇచ్చింది. కానీ అవన్నీ కూడా తుంగలోకి ఇంతవరకు వాళ్ళు మనకు అమలుపరుచున్నారు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీసీలందరూ కూడా ఏకమై ఈరోజు ముందుకు వస్తున్నారు. నేను అందరికీ ఈరోజు మనవి చేసేది ఏంటంటే, ముఖ్యంగా యూనివర్సిటీల్లోన కాలేజీల్లోన ఇటువంటి మీటింగ్లు జరగాల, వాళ్ళ చైతన్యం రావాలా. ఎప్పుడైతే యూత్లో చైతన్యం వస్తుందో అప్పుడు ప్రభుత్వాలు అయితేనేమి రాజకీయ పార్టీలు అయితేనేమి వాళ్ళల్లో ఒక సంచలనం వచ్చేదానికి అవకాశం ఉంది. వాళ్ళు ఆ రోజు కులగణన తప్పకుండా చేస్తారు. అదేవిధంగా మనకు రిజర్వేషన్స్ కూడా కల్పించేదానికి అవకాశం ఉంది. ఈ రిజర్వేషన్ కల్పించకుండా బీసీలకు ఇదే విధంగా అన్యాయం జరుగుతూ పోతే ఇంకా 100 సంవత్సరాలైనా కూడా బీసీ వర్గాల్లో ఎటువంటి పరిస్థితుల్లో పైకి రాదు. మనం చూస్తున్నాము, ఈరోజు ఎంపీల్లో బీసీలకు రిజర్వేషన్ లేదు, ఎమ్మెల్యేల్లో బీసీలకు రిజర్వేషన్ లేదు,
టాప్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు అట్లాంటివన్నీ దాంట్లో కూడా బీసీలకు రిజర్వేషన్ లేదు. అంతేకాకుండా ఏదైతే ప్రభుత్వాలను శాసించగలవో, న్యాయాన్ని రక్షించగలవో అటువంటి న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, అటువంటి న్యాయస్థానాల్లో మన బీసీలకు కానీ ఎస్సీలకు కానీ రిజర్వేషన్ లేదు. అటువంటి ఉన్నతమైనటువంటి సంస్థల్లో రిజర్వేషన్ ఎప్పుడు ఇవ్వరో, మనకు అధికారంగా ఎంతవరకు దూరం పెడతారో మనము ఈ దేశంలో సమానత్వం అనేది మనం ఆశించలేము. మనకు కనుచూపు మేరల్లో సమానత్వం అనేది రాదని మాత్రము ఒక రిటైర్డ్ న్యాయమూర్తిగా నేను చెప్తున్నా. కాబట్టి నేను ఒకటే మనం చేస్తున్నా, ఈరోజు బాగా చదువుకుంటున్నారు, ఇంజనీర్స్ అవుతున్నారు, డాక్టర్స్ అవుతున్నారు, ఎంఏ పట్టా పుచ్చుకుంటున్నారు, విద్యాశాలకు వెళ్తున్నారు. వాళ్ళల్లో నేను ఒకటే చేస్తున్నా, మనకు జరిగే అన్యాయం ఏదైతే ఉందో దానిపైన మీరు కూడా స్టడీ చేయండి. మనకు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి. ఆ హక్కులపైన దయచేసి మీ సబ్జెక్టులన్నీ కూడా ఒక పక్క చదువుకుంటూ రాజ్యాంగం గురించి కూడా కొంచెం చదువుకొని దాన్ని అర్థం చేసుకోండి. మన హక్కుల కోసము ప్రతి ఒక్క యూనివర్సిటీలోన, కాలేజెస్లో కూడా మీరు ఉద్యమ స్ఫూర్తితో ముందుకొచ్చి ఎప్పుడైతే మీరు ప్రశ్నించగలుగుతారో యూత్ అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. వాళ్ళను అప్రమత్తం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.